అందరికీ నమస్కారం. నేను మీ కారుమంచి సునీల్ సందీప్ తెనాలి బహుజన సమాజ్ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మన గుర్తు ఏనుగు గుర్తు ఓటేయండి. అభివృద్ధికి సంక్షేమానికి సహకరించండి. మీరు చూస్తున్నటువంటి విజువల్స్ తెనాలిలో ఉండే పేద ప్రజలకి ఇచ్చినటువంటి నివేశ స్థలాలు. ఈ నివేశ స్థలాలు తెనాలి నుంచి దాదాపుగా ఒక 6 కిలోమీటర్ల పైనే ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ రవాణా సౌకర్యం కూడా సరిగ్గా లేదు. ఇది నేలపాడికి సిరిపురానికి మధ్యలో ఉన్నటువంటి నివేశ స్థలాలు. మరి ఎక్కడైనా పట్టణంలో నివసించే ప్రజలకి పట్టణంలో ఆనుకునిస్తే అది అభివృద్ధి అవుతుంది, కానీ మరి ఒక 6 కిలోమీటర్ల దూరంలో పల్లెటూరులోకి ఇస్తే అభివృద్ధి ఎలాగవుతుందో నాకు అర్థం కాదు. మరి అన్నకి మరి లోకల్ అని చెప్పేసి ఓటేస్తే అన్నకు ఓటేసిన వాళ్ళంతా తమ్ముళ్ళు నాన్ లోకల్, అన్న లోకల్ తమ్ముళ్ళు నాన్ లోకల్, అన్న లోకల్ అక్క చెల్లెములు నాన్ లోకల్, అన్న లోకల్ అవతాతలు నాన్ లోకల్. మరి నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ సోదరులనే ముఖ్యమంత్రి తెలియదా? మరి నివేశ స్థలాలు ఎక్కడిస్తున్నారు, మరి ఎలా ప్రజలు నివసిస్తారు, వారికి వసతులు ఏంటని తెలియదా? మరి ఈ విషయాన్ని ఎందుకు పరిశీలించలేకపోతున్నారు? తెనాలి పట్టణ ప్రజలు ఇప్పటికైనా మీరు ఆలోచించండి, అభివృద్ధికి సహకరించండి. మరి బహుజన సమాజ్ పార్టీకి ఓటేయండి. మీకు ఇలాంటి పునరావృతం కాకుండా మేము చర్యలు తీసుకుంటాం. మరి పట్టణానికి ముఖద్వారంగా మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తాం. ఏనుగు గుర్తుపై ఓటు వేసి అఖండమైన మెజార్టీ గెలిపిస్తే ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని మీకు తెలియజేస్తా ఉన్నా. నమస్కారం.